ఇక్కడి నుంచి మొదలుపెట్టు, మీరు ఎక్కడి నుంచి వచ్చిరని ఇక్కడి నుంచి మొదలుపెట్టు. ఓకే రైట్. ఈరోజు మనం చూస్తున్నాం మరి మేడారంలో జలరోణంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క మహాజాతరకు వచ్చేసినటువంటి భక్తులు ఎక్కడి నుంచి వచ్చారు, మరి దీనికి రావడానికి ముందు గల కారణాలు ఏందో కొందరిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? రాజన్న సిరిసిల్ల. సార్ మరి 20 రోజుల ముందే మీరు రావడానికి గల కారణం ఏంటి? అమ్మవారు దర్శి బాగుంటుంది అంటే కుటుంబ సమేతంగా వచ్చారా? చూడాలి, మరి మేడారం 20 రోజులు ఉందనగానే మరి రావడం జరిగింది. మరి అప్పటికి దర్శనానికైనా ఇక్కడ పబ్లిక్ బాగా ఇబ్బంది పడుతున్నారన్న ఒక ఆలోచనతో వాళ్ళు ముందస్తుగా కుటుంబ సమేతంగా రావడం జరిగింది. మరి అదేవిధంగా కొందరిని అడిగి తెలుసుకుందాం. మరి ఎక్కడి నుంచి వచ్చారు, ఏం సంగతి అని. సార్ నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? మేము బయ్యారం మండలం మూబాజీలో ఇది మొదటిసారా సార్? మేము ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాము. వస్తాము, మొక్కులు చెల్లించుకుంటాము. ఈరోజు మాకు మొక్కుండే, కాకపోతే ఇప్పుడు జాతర టైంలో కొంచెం ఫ్లోటింగ్ ఫుడ్ అని చెప్పేసి వీలు తీసుకొని ముందే రావడం జరిగింది. చాలా ప్రశాంతంగా ఉంది, ఏర్పాట్లు కూడా మంచిగా. సార్ మరి అమ్మవారిని నమ్ముకొని రావడం జరిగింది కదా, మీకు అనుకున్న కోరికలు ఏమన్నా నెరవేరడం జరిగింది? జరిగినాయి అంటే మేము పిల్లల పుట్టక ముందు వచ్చాము, వేడుకున్నాము. ఇప్పుడు మాకు ఇద్దరు బాగుంటున్నారు. సో అమ్మవారు మాకు నివేదన మాకు చాలా అంటే అనుకున్నంత కంటే లేకపోతే మాకు లభించడం జరిగింది. 5 సంవత్సరాలు పిల్లలు లేరు, కానీ అమ్మవారి దగ్గర ప్రతి సంవత్సరం రావడం జరిగింది. అమ్మవారి జీవనం వల్ల చల్లగున్నాం, దానివల్ల మేము మొక్కుతున్నాం. అంటే భక్తులకు కొంగు బంగారమైనటువంటి మేడారం తల్లిని మొక్కుకోవడం వల్ల వాళ్ళకి సంతానం కూడా జరిగిందని స్థానికులు చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా వేరే వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? భూపాలపల్లి డిస్ట్రిక్ట్ గురాడపల్లి భక్తి నివాసం మేడారం సమ్మక్క సారని మన మంచి వినయంగా పోతుంటాం. ప్రతి జాతరకు కూడా ఆనాది ప్రకారం పద్ధతి ప్రకారం కంపల్సరీ అమ్మవారి కృప అందరిపై ఉండాలని మనసారా ఆ సమ్మక్క సారను కోరుకుంటున్నాం. చూడండి, మరి ఈ విధంగా చూసుకుంటూ పోతే ప్రతి ఒక్క భక్తులు ముందుగానే మేడారం సమ్మక్క సారక్క జాతర ప్రారంభం కాకముందే రావడం జరిగింది. సార్ ఇక వీళ్ళని కూడా అడుగుదాం స్థానికంగా. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సార్ వరంగల్. కుటుంబ సమేతంగా వచ్చారా సార్? వరంగల్ నుంచి వచ్చానండి. సంవత్సరం అంటే ప్రతి 2 సంవత్సరాలు జరిగింది కానీ ముందు కొంచెం రావాలని అందరికీ మొదటి నుంచి 2026 అంటే మొదటి నుంచి మేడారం సమ్మక్క దారులం అంటే మన వరంగల్ కానీ అందరికీ ఇష్టమైన టైము చెల్లించుకోవాలని ఉద్దేశంతో అందరూ వస్తారు. సంతోషం. సార్ ఇక్కడ ఏర్పాట్లన్నీ ఏ విధంగా జరుగుతున్నాయి సార్? ఇంకా జరుగుతున్నాయి కాబట్టి ఒక్కటానికి ఎన్ని ఏర్పాట్లు చేసినా తప్పే ఉంటారు. పబ్లిక్ని బట్టి ఏర్పాట్లు చేసుకుంటారు, వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. అయినా కానీ ప్రస్తుతానికి అయితే మాకు చేస్తున్నారు, మంచిగానే ఉన్నది. మరి ఇంతకుముందు వచ్చిన దాన్ని చూసుకుంటే ఇప్పుడు వచ్చిన దాన్ని చూసుకుంటే పనుల విషయంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేసేటువంటి పనులు మీకు సంతోషకరంగా ఉన్నాయా సార్? సార్ ఒకటండి, ఇప్పుడు ఎంత చేసినా ఇక్కడ పబ్లిక్ని బట్టి సరే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. చేసే విధానం బట్టి సరే చేస్తున్నారు, కానీ చేసినా ఎంత చేసినా తక్కువే ఉంటుంది. కానీ మ్యాక్సిమం వాళ్ళు చేస్తున్నారు. చూడండి, మరి గత ప్రభుత్వం హయాంలో చేసినటువంటి అభివృద్ధి పనులు మరి ఈసారి చాలా అభివృద్ధి వేగంగా జరుగుతున్నాయని స్థానికంగా ప్రజలు చెప్తుండడం జరిగింది. మరి ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉన్నారు, మరి వీళ్ళని కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. వారు ఎక్కడి నుంచి వచ్చారని చెప్పారు. సార్ సార్ చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము ఆలయం నుంచి వచ్చాము. ప్రతి సంవత్సరం వస్తాం, మంచిగా ఉంటుంది. మొక్కుల కోసం వచ్చాము. అమ్మవారికి బంగారం ఇద్దామని 3 ఎత్తులు ఉన్నాయి. 3 ఎత్తులు ఇచ్చేసాము. దర్శనానికి వెళ్ళాలి. ఫుల్ దర్శనం ఉంది. సౌకర్యాలు కూడా బాగానే ఉన్నాయి. పోయినసారి కంటే ఈసారి మెరుగ్గానే ఉన్నాయి. చూడాలి. ఏదైనా ట్రాఫిక్ ఇబ్బంది ఏమైనా జరిగిందా సార్ మీకు వచ్చే దారిలో? దగ్గర జరిగిందండి. ఫస్ట్ దసరా నుంచి కొద్దిగా బాగాలేదు. థ్యాంక్ యూ సార్. మరి అదేవిధంగా చూసుకుంటే